దేవునికి స్తోత్రం. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సందర్భంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటున్నాం. ఫర్గివ్నెస్ గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, క్షమాపణ గురించి బైబిల్ ఏం చెప్తుంది? వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ ఫర్గివ్నెస్? ఈ క్షమాపణ గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఏ విధంగా మనము క్షమించబడతాం? మనము చాలాసార్లు విని ఉంటాం, మళ్ళీ మర్చిపోతుంటాం. కనుకనే మళ్ళీ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ ఈ యొక్క ఎఫెసీ పత్రికలోనికి వచ్చి 4వ అధ్యాయంలో మనము 25 నుంచి కొన్ని విషయాలు చూస్తూ ఉంటున్నాం. మనం గమనించాం, మనము ఒకరికొకరము అవయవులమై ఉన్నాం. మనం అనగా దేవుని బిడ్డలైనటువంటి మనము ఒకరికొకరము అవయవములై ఉంటున్నాం. అనగా సంఘంలో ఉంటున్న మనం అందరం కూడా ఆయన యొక్క అవయవాలు. ఆయన మనకు శిరస్సు, ప్రభువైనటువంటి క్రీస్తు శిరస్సు, మనం అవయవములను. అనగా మనకు ఈ అవయవములు అంటే ఒకటే ఒక శరీరంలో ఉంటున్నారు కనుక ఒకరికి ఏదైనా నొప్పి కలిగినా ఇతరులకు అర్థం కావాలని. సంఘంలో కొంతమంది ఉన్నప్పుడు ఏంటంటే, నాకేమన్నా అయితే మీకు అర్థం కావాలి, మీకేమన్నా అయితే నాకు అర్థం కావాలి. మనం అవయవములను, ఈ చేయికి ఏదైనా జరిగితే ఈ చేయికి అర్థం కావాలి, అవుతుంది. ఈ బాడీలో ఉన్న అవయవాలకు మాత్రం అవుతుంది. కానీ సంఘంలో ఉంటున్నటువంటి వారికి, దేవుని బిడలైనటువంటి వారికి, సంఘంలో ఆయన అవయవములమైన మనకు ఒకరికి ఏమన్నా అయితే ఒకరికి అవుతుందా అంటే తెలుస్తుందా? నాకు నొప్పి కలిగితే మీకు తెలుస్తుందా? మీకు నొప్పి కలిగితే నాకు తెలుస్తుందా? తెలవాలి అని వాక్యం సెలవిస్తుంది. పౌలు ఈ ఎఫెసీలకు రాసుకుంటూ అంటున్నాడు, ఏమంటున్నాడు? మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాలని. నెంబర్ 1 ఆయన ఏం చెప్తున్నాడంటే, ఫర్గివ్నెస్ ఎట్లొస్తుంది, మన జీవితంలో క్షమాపణ ఎట్లొస్తుంది అంటే ఆయన ఏమన్నాడు? అబద్ధం ఆడడం మాని సత్యమే చెప్పాలా. ఎవరు? సంఘంలో ఉన్నవారు, అనగా దేవుని అవయవములు అయినటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు. అబద్ధం మానేమంటున్నాడు, సత్యం చెప్పమంటున్నాడు. అంత మాత్రమే కాకుండా కోపపడుడి కానీ పాపం చేయకండి. కోపం సహజం, కోపపడవచ్చు కానీ పాపం చేయొద్దు. అంటే కోపపడు అంటే లిమిట్ ఉంది. కోపంలో లిమిట్ ఉంది. కోపపడండి అంటే కోపంతో మాట్లాడండి కానీ బూతులు మాట్లాడకండి అన్నమాట. కోపంతో మాట్లాడదు, వినకపోతే అది ఎందుకు వినవరా అనొచ్చు, కానీ దానికంటే అడిషనల్గా మాట్లాడొద్దు అంటున్నాడు ఆయన. కోపపడండి కానీ పాపం చేయకండి. సూర్యుడు అస్తమించే వరకే మీ కోపం ఉండాలా. ఇంట్లో మనం ఫైట్ చేసుకున్నా, భార్యాభర్తలు ఫైట్ చేసుకున్నా, పిల్లలు ఏదైనా గొడవలు పడ్డా, ఇవన్నీ కూడా సాయంత్రం వరకే ఉండాలంటాడు దేవుని వాక్యం. ఈ దినాలు ఎట్లుందంటే 20 సంవత్సరాల కింద జరిగింది కూడా జ్ఞాపకం చేసుకుంటాం. నువ్వు అప్పుడు అట్లా అనలే, అరే దేవుడు అంటున్నాడు ఉదయంది సాయంత్రంకి మర్చిపో అంటున్నాడు. కానీ మానవులైనటువంటి వారు అస్సలు మారుస్తలేరు. మరి వాక్యం వింటలేరా? ఈ వాక్యం వాళ్ళకి తెలియదా? వాక్యం తెలుసు, వింటారు, అన్నీ చేస్తారు. బ్యాప్టిజం తీసుకుంటారు, ప్రభుతో జీవిస్తామని చెప్తారు, అన్నీ చెప్తారు, మళ్ళీ చేసేది చేస్తారు. ఎంతనన్నా కోపపడండి మీరు కానీ పాపం చేయొద్దన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2లో ఏమంటున్నాడు? మీరు ఉదయంలో ఏదైనా పోట్లాటలున్నా ఉదయంలో ఉండాలా, సాయంత్రం వరకు మర్చిపోవాలా, మళ్ళీ గుర్తు చేసుకోవద్దు వాటిని. అబ్బో మనం అట్లా కాదు, మనం ఎంత పాతదైనా గుర్తు చేసుకుంటాం, సంవత్సరాలు గడిచిపోయినా గుర్తు చేసుకుంటాం. ఈ గుర్తు చేసుకోవడం వలన నీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి, నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉండదు. ఎందుకు ఉండదంటే, మరి నువ్వు దేవుడు చెప్పిన ఆజ్ఞ పాటిస్తలే. పొద్దున కొట్లాడుకుంటే సాయంత్రం వరకు మర్చిపోమంటున్నాడు. నువ్వు సంవత్సరాల తరబడి ఉన్నటువంటి దాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటావు. నీకు ఆశీర్వాదం ఎట్లుంటుంది? శాపం ఉంటుంది నీ ఎంబడి. అదే చెప్తున్నాడు ఆయన, శాపాన్ని కొనుక్కొని తెచ్చుకోకండి. ఉదయంలో పోట్లాడింది సాయంత్రం వరకు మర్చిపోవాలా, అప్పుడే నీకు క్షమాపణ ఉంటుంది. నువ్వు మర్చిపోతలేవు, నీకు క్షమాపణ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? దేవుని ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆయన నడిపింపు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నీ సమస్యలు ఎట్లా పోతాయి? నీ రోగం ఎట్లా పోతుంది? నీ తిప్పలు ఎట్లా పోతాయి? పోవు. అవన్నీ అట్లనే ఉంటాయి. ఎందుకు అట్లనే ఉంటాయి? నువ్వు అట్లనే ఉన్నావు కదా.
నువ్వు అట్లనే ఉంటున్నావు కానీ నీ సమస్యలు కూడా అట్లనే ఉంటాయి. ఆయన అంటున్నాడు పొద్దున్న నువ్వు సాయంత్రం వరకు మారిపో అంటున్నాడు. మారడం లేదు. మారకపోతున్నా నీకు రోగం కానీ, నీ అప్పు కానీ, నీ సమస్య కానీ, నీ తిప్పలు కానీ ఏది పోదు. ఎక్కడేసింది అక్కడనే ఉంటుంది. ఇది మనం తెలుసుకొని మార్చుకుంటే మంచిది. అబద్ధం ఆడేది మాని సత్యం చెప్పమంటాడు. కోపపడండి కానీ పాపం చేయకంటున్నాడు. పొద్దున గొడవ పడ్డది సాయంత్రం వరకు మర్చిపోవాలి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? అపవాదికి చోటు ఇయ్యకుడే. అంటే ఇట్లా మనం చేస్తున్నాము, మనకు ప్రార్థనలకు సమాధానం రావడం లేదు, మన సమస్యలు తీరడం లేదు అంటే అర్థం ఏంటిదంటే అపవాదికి మనం ఛాన్స్ ఇస్తున్నాం. అంటే దుష్టునికి ఛాన్స్ ఇస్తున్నాం, దెయ్యంకు ఛాన్స్ ఇస్తున్నాం. దెయ్యంకు ఛాన్స్ ఇచ్చినప్పుడే నువ్వు ఆ రోజు అన్నది నేను మర్చిపోలేరా ఇప్పటివరకు అంటాం మనం. అరే మర్చిపోమని దేవుని వాక్యం చెప్తాం. నువ్వు మర్చిపోలేనంటే అర్థం ఏంటిది? దయ్యం నీ మీద ఉన్నదని, దుష్టుడు నీ మీద పనిచేస్తున్నాడు, దుష్టాత్మ నీ మీద పనిచేస్తున్నది కనుక నువ్వు మర్చిపోలేకపోతున్నావు. మర్చిపోమంటున్నాడు. ఆయన అంటాడు, ఎంత ఘోరమైన పాపినైనా నేను క్షమిస్తా, వాని పాపాన్ని తూర్పుకి పడమటికి ఉన్నంత దూరం చేసేస్తా అంటాడు ఆయన. ఆయన దేవుడే క్షమించగా మానవుడమైన నీవేంటిది? నీదేంది గొప్ప? దేవుడే క్షమిస్తున్నాడు. ఆయన క్షమించి మళ్ళీ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. మనం మనుషులమైతే మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం. పొద్దున్న జరిగింది సాయంత్రానికి మర్చిపోమంటున్నాడు. మర్చిపోతలేదు. మనం మర్చిపోతలేదంటే మనం దుష్టునికి చోటిస్తున్నాం. అపవాదికి మన జీవితంలో లేదా మన మనసులో లేదా మన ప్రవర్తనలో వానికి చోటిస్తున్నాం కనుక మనం మరుస్తలేం. మనం మరవకపోతే ఎక్కడేసింది అక్కడనే ఉంటుంది. దొంగిలివాడు ఇక్కడ మీదట దొంగిలియక అక్కర గలవానికి పంచిపెట్టుము. ఇంతవరకు దొంగిలించినవేమో దొంగిలించినవు, ఇంతవరకు దోపిడీ చేసినావు, ఇంతవరకు మోసం చేసినావు, ఇప్పుడు మానే. ప్రభు దగ్గరికి వచ్చినావు, నీకు ఫర్గివ్నెస్, నీకు క్షమాపణ రావాలంటే నువ్వు మానేయాలి. నువ్వు అవన్నీ మానేసి ఇప్పుడు ఏం చేయాలి? అక్కర గలవానికి పంచిపెట్టాలి. ఎవరికైనా అక్కర ఉందనుకో పంచిపెట్టాలి. నేను పంచిపెడుతున్నా కదా, నేను ఎవడు కలిస్తే వానికి ధర్మం చేస్తా, నేను ఎవడు కలిస్తే వానికి ఏదో సహాయపడతా. ఏం సహాయపడుతున్నావు నువ్వు? ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఇంతకుముందు చేసింది మానేయాలి. దొంగిలివాడు దొంగిలి ఉంచక, ఇంతకుముందు నువ్వు ఏం చేసినావో, మోసం చేసినావో, తప్పులు చేసినావో అవన్నీ మానేసి నువ్వు పంచిపెట్టు. అవన్నీ నీ లోపల అట్టగే పెట్టుకొని నువ్వు పంచితే లాభం లేదు, ఏం లాభం లేదు. నువ్వు పంచినా ఒకటే, పంచకపోయినా ఒకటే. ముందు అవి విడిచిపెట్టు. తర్వాత అంటాడు ఇంకొక మాట, దొంగిలక పంచిపెట్టుము, వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడండి. ఏం చేసినామో మంచి పని చేయడానికి కష్టపడాలి. దొంగ పని ఉంటుంది, తప్పుల పని ఉంటుంది, మోసం పని ఉంటుంది, అది చేయొద్దు అంటున్నాడు. నీకు లాభం రాకపోని నువ్వు మంచి పనే చేయాలి. అందరికి నచ్చే పని చేయాలి, నచ్చని పని నువ్వు చేయకూడదు. పని చేయొచ్చు కష్టపడాలి. వినువారికి మేలు కలుగునట్టు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కాని దుర్భాషలాడకుడి, మీ నోట రానియకుడి. దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి బూతు మాటలు, రావద్దంటాడు ఆయన. చాలా జాగ్రత్తగా మాట్లాడండి అంటాడు. తొందర ఎందుకు మాట్లాడతారు? ఆలోచించి నిమ్మలంగా మాట్లాడండి. నిమ్మలంగా మాట్లాడితే ఇది మాట్లాడాలా మాట్లాడకూడదా అనేది నీకు అర్థమవుతుంది. నువ్వు టకటక మాట్లాడితే నీకు ఏదో అర్థం కాదు, నోటికొచ్చింది మాట్లాడేస్తావు. అట్లొద్దు. అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. దేవుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనం అనుకుంటాం ఎదుటోని బాధ పెడుతున్నాం కదా అనుకుంటాం. ఎదుటోని బాధ పెట్టడం లేదు, నువ్వు దేవుని బాధ పెడుతున్నావు. దేవుని పరిశుద్ధాత్మను నువ్వు బాధ పెడుతున్నావు. దేని వలన? నీ నోటి మాట వలన, నీ చేతి క్రియల వలన, నీ ప్రవర్తన వలన నువ్వు దేవుని బాధ పెడుతున్నావు, ఆయనకు దుఃఖం కలిగిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను ఎదుటోతో మాట్లాడినా కదా, వాని మనసును ఒప్పించిన వాడే బాధపడతాడులే. వాడు కాదు బాధపడేది, దేవుడు బాధపడతాడు. దేవుడు బాధపడేది నీకు ఇష్టమా? ఆయనను బాధ పెట్టడం అవసరమా? ఆయన అంటున్నాడు, మీరు నన్ను బాధ పెడితే మీకేమి? నన్ను బాధ పెట్టద్దు అంటున్నాడు. మీ దుర్భాషలు రావద్దు. మీరు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆయన దుఃఖపడతాడు, బాధపడతాడు. ఆయనను బాధ పెట్టకండి అని ఇక్కడ ఎవరు? పౌలు ఎఫెసీల సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ దినం మన సంఘంతో యేసు ప్రభు పౌలు ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు.
విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విడిచిపెట్టాలి. ఏమేమి విడిచిపెట్టాలి మీరు? ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం, వీటన్నిటినీ మీరు విడిచిపెట్టాలి అని దేవుని వాక్యం ద్వారా పౌలు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ మనలో చోటు చేసుకున్నాయి అంటే అర్థం, మనం దుష్టునికి చోటు ఇచ్చినాం. దుష్టుడు మన లీడర్ అయిపోయాడు, వాడు మన సూపర్వైజర్, వాడు ఏం చెప్తే మనం అది చేస్తాం. యేసయ్య అంటున్నాడు, నేను నీకు సూపర్వైజర్గా ఉండాలా, నేను నీకు అడ్వకేట్, నేను సృష్టికర్త, అన్నీ నేను ఉండాలి. కానీ నువ్వు నన్ను కాకుండా, నేను చెప్పిన మాటలు వినకుండా, నువ్వు వాడు చెప్పిన మాట విని వానికి చోటు ఇస్తున్నావు, వాడు చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు. ఇంకా నీకు ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నీ సమస్య ఎక్కడికి వెళ్ళిపోతుంది? నీ దుఃఖం ఎక్కడికి వెళ్ళిపోతుంది? నీ అపనిందలు, నీ నిందలు, నీ అప్పులు తిప్పలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? పోవు అంటున్నాడు ఆయన. పోవు. ఒకరికొకరు అవయవములమై ఉన్నామనేది మీరు మరవద్దు. మనం అందరం అవయవముల. సంఘంలో 100 మంది ఉంటే 100 మంది, ఒకడు కాలు, ఒకడు చెయ్యి, ఒకడు తలకాయ, ఇట్లా అవయవాలు ఉన్నారు. కానీ ఒక కుటుంబంలో 4 ఉంటే వాళ్ళు దేవుని బిడ్డలు, వారు దేవుని అవయవములు. వాళ్ళు ఒప్పుకోరు. నేను దేవుని బిడ్డని అని చెప్తారు కానీ దేవుని అవయవంగా ఉండరు. వారు దేవుని అవయవంగా ఉండరు. దేవుని అవయవముగా ఉండనప్పుడు దేవుని నుంచి ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? దేవుని అవయవంగా మనం ఉండనప్పుడు మనకు క్షమాపణ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? క్షమాపణ రానప్పుడు నీకు దేవుని దగ్గరికి వెళ్ళి ఆన్సర్ ఎట్లా వస్తుంది? రాదు. మనము నేర్చుకుంటూనే ఉన్నాము, మర్చిపోతుంటాం. మనము నేర్చుకుంటూనే ఉన్నాం, మర్చిపోతాం. ఎటో మర్చిపోతాం. మర్చిపోతే ఆశీర్వాదం లేదు, మర్చిపోతే క్షమాపణ లేదు, మర్చిపోతే నీకు దీవెనే లేదు. అట్లనే ఉంటాయి. దేవుడు బాగు చేసే రోగాలు కొన్ని ఉంటాయి, అవి ఆయన తప్ప వేరే ఎవడు బాగు చేయలేడు. మరి ఆయన బాగు చేయాలంటే క్షమాపణ మనకు ఉండాలి. క్షమాపణ ఉంటే ఆయన బాగు చేస్తాడు. విమోచన దినం వరకు ఆయన ఎంత మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విడిచిపెట్టండి. ఒకని ఎక్కడలా ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మేము క్షమించిన ప్రకారం మీరు కూడా ఇంకొకరిని క్షమించుకోండి. దేవుడు మనల్ని క్షమించేసిండు కదా. అంత గొప్ప దేవుడు. ఎంతో గొప్ప పాపాలు చేసినాం మనం, గ్రేట్ చాలా గొప్ప పాపాలు చేసినాం. ఆయన కానీ మనల్ని క్షమించేసిండు. మనుషులమైన మనము ఎవడన్నా ఒక చిన్న మాట మాట్లాడితే అది గుర్తుపెట్టుకొని సంవత్సరాల తరబడి మనం సంపతింటాం. నువ్వు అప్పుడు అట్లంటే అరే మర్చిపోమని దేవుడు చెప్తున్నాడు. దేవుడే మర్చిపోయాడు. ఆయన మర్చిపోకపోతే మనం సజీవంగా ఉన్నాం, మనం ఎప్పుడు చచ్చిపోతుంటాం. ఆయన మర్చిపోయాడు కనుకనే మనం బతికున్నాం. మరి బతుకున్నప్పుడు మనం మర్చిపోయి మనం క్షమిస్తే ఏమైంది? మనం క్షమించమే. నిన్ను క్షమించనే నిన్ను క్షమించేదే లేదు నేను. దేవుడు క్షమించిండు. నువ్వెంత? దేవుడే క్షమించిండు. నువ్వు దేవుని కంటే గొప్పనా? కాదు కదా. అందుకే అంటున్నాడు ఆయన, ఒకరి పడలేక దయాహృదయం కలిగి కరుణాహృదయం కలిగి క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరికొకరు క్షమించుకోండి. అదే ఫర్గివ్నెస్. ఒకరికొకరు క్షమించుకోవాలి, దయ కలిగి ఉండాలి. ఇంకొక మాట చూస్తాం ఏంటంటే ఇక్కడ మార్కు సువార్తలో 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉన్నది? 11:25లో మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాడిని క్షమించాలి. ఎవరి మీదనన్నా మనకు బాగా ద్వేషం ఉన్నది, మనకు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ రావాలి అని మనం కోరుకున్నప్పుడు, మన జీవితం బాగుపడాలి అని మనం కోరుకున్నప్పుడు, మనకు ఏ రోగం ఉండొద్దు, ఏ అప్పు ఉండొద్దు, ఏ సమస్య ఉండొద్దు, ఏ తిప్పలు ఉండొద్దు అని మనము కోరుకున్నప్పుడు, మనము కోరుకుంటే మనకు క్షమాపణ కలిగితే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం వస్తుంది. ఒకవేళ ఇవన్నీ నీకు కావాలి అంటే, నువ్వు క్షమించబడాలి అంటే
దేవుడు నిన్ను క్షమించేశాడు. మరి నిన్నేం చేయమంటాడు? నిన్ను ఇంకొకరిని క్షమించమంటున్నాడు. మీరు ఒకరి మీద విరోధం ఏమైనా మీకు కలిగిన ఎడల మీరు నిలబడి, విరోధం మనసులో వచ్చింది, పోతున్నావు అరే వాడు అట్టున్నాడు రా వాడిని అని నీకు మనసులో రాగానే ఆనే నిలబడాలంట. అక్కడనే నిలబడి ప్రార్థన చేయడప్పుడల్లా వాడిని క్షమించండి. అక్కడ నిలబడి అప్పుడే ప్రార్థన చేయమంటున్నాడు. నీకు మనసులో వచ్చింది ఒక పాపం, ఆ పాపం రాగానే ఆనే నిలబడాలి. నువ్వు అక్కడే నిలబడి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా వాని మీద నాకు ద్వేషం ఉన్నది, కోపం ఉన్నది, పోతలేదు తండ్రి, నన్ను క్షమించు అని అదే దారిలో నువ్వు నిలబడి ప్రార్థన చేయాలంటున్నాడు. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసినట్టు కనుకైతే ఇది రెండవదిగా నీకు క్షమాపణలో బలం. మొదట మనం ఎఫెసీ పత్రికలో చూసినాం క్షమాపణ ఎట్లా వస్తుందో. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ప్రార్థన దానికి అటాచ్మెంట్, ఇంకా కొంచెం బలం. అవన్నీ నీ దగ్గర ఉన్నాయి, ప్రార్థన లేదు, క్షమాపణ లేదు నీకు. అవన్నీ నీ దగ్గర ఉన్నాయి, ప్రార్థన ఉంది, క్షమాపణ ఉంది నీకు. ఇంకొక అటాచ్మెంట్ ఏంటిది? నీతి ఉండాలంటాడు. ప్రార్థనలో క్షమాపణ మొట్టమొదటిది. మన క్షమాగుణం మనకు ఉండాలి. దేవుడు మనని ఎట్లా క్షమిస్తాడు, క్షమాపణ మన జీవితంలో ఎట్లా పనిచేస్తుంది, ఒకవేళ క్షమాపణ పనిచేయాలంటే మనం ఏం చేయాలి అనేది ఎఫెసీ పత్రికలో చెప్పాడు. రెండవదికి ఏమంటాడంటే ఆ క్షమాపణ పొందుకోవాలంటే కొన్ని స్టెప్పులు ఉంటాయి. ఆ స్టెప్పుల్లో మొదటిదిగా ప్రార్థనలో కూడా నువ్వు క్షమించాలి ఎదుటోని, వాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేనంటే ఒకరికి కోపమైనప్పుడు వాళ్ళను దేవుడు క్షమిస్తే, వాడు నన్ను క్షమిస్తే అటాచ్మెంట్ వానికి ఇంకొక పాయింట్ పెరుగుతుంది, ఇంకా కొంచెం పవర్ఫుల్ ప్రేయర్ చేయగలుగుతాడు. అది రెండవదిగా. మూడవదిగా చూస్తే ఇక్కడ 1వ యోహాను పత్రికలో ఇక్కడ 1వ యోహాను పత్రికలో 9వ అధ్యాయము 1వ యోహాను పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమిస్తే సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ ఆయన చెప్పేటటువంటి మాట, మన పాపములను మనము ఒప్పుకోవాలి. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభువా నా పాపాన్ని క్షమించమని ఒప్పుకోవాలి. ఎవడి మీదనన్నా నీకు దేశము పగ ఉన్న ఎడల నువ్వు పోతుంటే నీకు గుర్తుకొస్తే నువ్వు దారిలో నిలబడి అక్కడనే ప్రార్థన చేయాలి. అది మొదటి అటాచ్మెంట్. రెండవ అటాచ్మెంట్లోనికి వస్తున్నాం ఏంటిదంటే ఈ పాపముని మనం ఒప్పుకోవాలి. మన పాపం అసలు మనకు ఆన్సర్ రాకపోవడానికి కారణం ఏంటిదంటే మన పాపాలు అడ్డంగా ఉంటున్నాయండి. మనం ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ప్రార్థన బాగానే చేస్తావు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు, మొదట క్షమించమని చెప్పాడు, ప్రార్థన చేస్తున్నావు. ఈ ప్రార్థనకు అడ్డం ఏమున్నదంటే మధ్యలో పాపం ఉన్నది. పాపం అంటే ఏంటిది? నీ మైండ్ సరిగ్గా లేదు. నీ మైండ్లో దేవుడు చెప్పింది నువ్వు మనస్కరించవు, మనసులో ఉండదు, అది మనసులో ముద్ర పడదు, అది ఇట్టింటావు, ఇట్టిడిచి పెడతావు. కనుకనే మళ్ళీ దుర్భాషలు వస్తాయి, కనుకనే మళ్ళీ నువ్వు ఎదుటోనికి ద్వేషిస్తావు. అందుకే ఈ ప్రార్థన నువ్వు చేస్తున్న ప్రార్థన సున్నైపోతుంది. అది నీకు అడ్డంగా ఉంటున్నది. ఏది? పాపం. దాన్ని దాన్ని నువ్వే ఒప్పుకోవాలి, ఎవరో ఒప్పించడం కాదు. ఇప్పుడు చర్చిలో వస్తాం, చర్చిలో వచ్చినాక మీలో ఏదైనా తప్పిదం ఉంటే, మీలో ఏదైనా పాపము డాగులు ఉంటే మిమ్మల్ని మీరు ఒప్పుకోండి అని పాస్టర్ గారు చేస్తారు. మిమ్మల్ని మీరు ఒప్పుకున్న తర్వాత బలలో చేయి వేయండి, లేకపోతే బలలో చేయి వేయకండి అని పాస్టర్ గారు చెప్తారు. అవసరం లేదు. పాస్టర్ గారు చెప్పి నిన్ను ఒప్పించాల్సిన అవసరం లేదు. నిన్నై నువ్వు ఒప్పుకో, నీకు నువ్వే ఒప్పుకో. నువ్వు చర్చికి వచ్చిన తర్వాత బలం తీసుకునేటప్పుడు ఆలోచిస్తావా? అప్పటిదాకా ఆలోచించవా? నువ్వు బయట ఉన్నప్పుడు ఆలోచించవా? ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచించవా? చర్చికి వచ్చి బలం తీసుకునే సందర్భంలో అప్పుడు అది కూడా పాస్టర్ గారు చెప్తే ఒప్పుకో అని చెప్తే అప్పుడు అయ్యా ప్రభువా నా తప్పులను క్షమించు, నా పాపాలను క్షమించు,
నా తప్పులు పాపాలు బల్లకు అడ్డం రాకుండా నేను తీసుకోకుండా అయోగ్యంగా కాకుండా యోగ్యంగా తీసుకోవడానికి సాయం చేయి అని మనం ప్రార్థన చేస్తాం. అది కాదు, అంతకు ముందే నువ్వు అది ఒప్పుకోవాలి. నీ పాపం నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే కుదరదు అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగున ఇది ఈ నీతి అనేది ఏం చూసినా మనం 1:9 ఇక్కడ పాపము, మనం పాపంలో మనం ఒప్పుకునే యెడల నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించును. అంటే ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు నీతిమంతుడు అవుతావు అని అర్థం. అంటే మూడవ అటాచ్మెంట్ ఏంటిదంటే నీతిలోనికి రావాలి. ప్రార్థన నీకు అటాచ్మెంట్ ఉండాలా, నీతి నీకు అటాచ్ అయి ఉండాలా. తర్వాత ఇంకొక మాట ఏమంటాడు, సహోదరుని క్షమించడం అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం మాట్లాడుతుంటున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15లో మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. వెరీ సింపుల్. మనము వేరే వాళ్ళ తప్పులను క్షమిస్తే మన తప్పులను దేవుడు క్షమిస్తాడు. తప్పులను దేవుడు క్షమించడమే కాకుండా మనకు సమాధానం ఇస్తాడు. మనం ఏదైనా అడుగుతాం, ఆన్సర్ ఇస్తాడు. మనం ఏదైనా కోరుకుంటాం, చేస్తాడు ఆయన. ఎప్పుడు నువ్వు మనుషుల అపరాధాలను క్షమించు, నీ పక్కోన్నే నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించాడంట. నువ్వు పొద్దున కొట్లాడింది సాయంత్రం వరకు గుర్తుపెట్టుకుంటే దేవుడు నిన్ను క్షమించాడంట. సాయంత్రానికి నువ్వు మర్చిపో అంటున్నాడు. మర్చిపోతేనే నేను నిన్ను క్షమిస్తా. అట్లాగే నువ్వు పోతా ఎవడన్నా నీకు గుర్తుకొస్తే దారిలో వెళ్ళేవాడు నువ్వు వాడిని క్షమించి వాని కొరకు ప్రార్థన చేయి, అప్పుడు నేను నిన్ను క్షమిస్తా. నువ్వు మనుషుల అపరాధాలు, నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు, నీ బంధువులు లేదా నీ ఇంట్లో ఉన్నోళ్ళు ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు వాళ్ళని క్షమించాలి. నువ్వు వాళ్ళని క్షమించకపోతే నేను నిన్ను క్షమించానంటున్నాడు ఆయన. వెరీ సింపుల్. ఇక ఎవరు చెప్ప అవసరం లేదు, నీకు నువ్వు అర్థం చేసుకోవాలి. ఇవాళ నాకు క్షమాపణ లేదు, ఇవాళ నాకు సమస్యలు అట్లనే ఉన్నాయి అంటే అర్థం నీ లోపల క్షమాపణ గుణం లేదు, ఒకరిని క్షమించే గుణము నీకు లేదు. కనుకనే నీ తప్పులు నీ సమస్యలు అన్నీ అట్లనే ఉంటాయి. అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నిన్ను క్షమిస్తే నువ్వు ఇతరులను క్షమించాలా. నువ్వు వచ్చేమో నా దగ్గర క్షమించమని కోరుకుంటావు, నేను నిన్ను క్షమించేస్తా. నువ్వు మాత్రం వేరేళ్ళని క్షమించవు. నువ్వు అనుకుంటున్నావు నేను క్షమించినా అని. నువ్వు వేరేళ్ళని క్షమించినప్పుడు నేను నిన్నెట్లా క్షమిస్తా? నేను నిన్ను కూడా క్షమించను. పౌలు ఇంకొక మాట అంటాడు, మీరు వినుట మట్టుకు విందురు, మీ హృదయాలు దూరంగా ఉన్నాయి అంటాడు. మంచిగానే వింటాం మనం వాక్యం, కానీ హృదయం పట్టుకోదు. హృదయం అనేది వాటిని పట్టుకోదు. మళ్ళా పాత చింతకాయ పచ్చడి, మళ్ళా మొదటికి వస్తుంది. మళ్ళా ఇంటికి పోతాం, మళ్ళీ మనం బయటికి పోగానే మళ్ళీ యథావిధి ఉంటాం. యథావిధి చెప్పిందంతా విన్నమో వినలేదో దేవునికి తెలుసు, వాళ్ళకి తెలుసు. మళ్ళీ మామూలు ఆయన క్లియర్గా చెప్తున్నాడు, మీరు ఇతరులను క్షమిస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను. మీరు ఇతరులను క్షమించకపోతే నా దగ్గర మీకు కూడా క్షమాపణ లేదు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూస్తున్నాం ఏంటంటే 6:14 ఇక్కడ చూసినాం కదా. ఏది 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 14-15 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాల్లో అదే చూస్తున్నాం మనము. దుష్టుని నుండి మమ్మల్ని తప్పించము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను. మనుషుల అపరాధాలు క్షమిస్తే, మనుషుల్లా అన్నాడు ఇక్కడ. మనుషుల అనే దాంట్లో మీనింగ్ ఏంటంటే నీ బంధువులు, నీ అన్ననో, నీ తమ్ముడో, నీ భార్యనో, నీ భర్తనో, నీ పిల్లలో కాదు, ఇక్కడ అందరిది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరి పాపాల కొరకు ఆయన కల్వరి సిలువ ఎక్కిండు? సర్వమానవాళి పాపం అన్నాడు. సర్వమానవాళి అందరి కొరకు. ఆయన చుట్టాలున్నారా అందులో? ఆయన బంధువులు ఉన్నారా? ఆయన అన్నదమ్ములు ఉన్నారా? ఆయన బావమాడులు ఉన్నారా? లేదు కదా. ఆయన ఏమంటాడు? సర్వమానవాళి.
మరి మిమ్మల్ని కూడా సర్వమానవాళికి చెప్పట్లేదు ఆయన. ఇడేమో సర్వమానవాళి అనే మాట లేదు, ఇక్కడ ఏమున్నది, మీరు మనుషుల అపరాధములను క్షమించండి. మనుషులు అంటే ఎవరు? సర్వమానవాళే. ఆయన సర్వోన్నతుడు కనుక సర్వమానవాళి అని చెప్పబడ్డది. మనం నిమిత్త మాత్రం కనుక మనకేమన్నాడు, మీరు మనుష్యుల అపరాధములను క్షమించండి. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. నేను కూడా క్షమించే ప్రసక్తే లేదు. ఇక నువ్వు రోగంతో ఉంటావా, అప్పుతో ఉంటావా, తిప్పలతో ఉంటావా, సమస్యలతో ఉంటావా, నాకేం సంబంధం లేదు అంటున్నాడు ఆయన. కానీ మనకు ఆయనతో చాలా అవసరం. మన రోగం పోవాలన్నా, మన సమస్యలు పోవాలన్నా, మన ఇబ్బందులు పోవాలన్నా ఆయన మనకు చాలా అవసరం. మనం ఆయనను దూరం చేసుకుంటే, ఆయన క్షమాపణ మనం పొందుకుంటే, మనం ఇతరులను క్షమించకపోతే ఆయన క్షమాపణ కూడా మనకు లేదు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఏమంటున్నాడు, లూకాసు వార్త 6వ అధ్యాయం 37వ వచనంలో, లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6:37లో కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరు కనికరము గలవారై ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనికరం అనగా ప్రేమ, దయ, కరుణ, జాలి, అవన్నీ దేవుని మన మీద ఉన్నాయి. మన మీద దేవుని కృప ఉన్నది, దేవుని జాలి ఉన్నది, దేవుని కరుణ, దయ అవన్నీ ఉన్నాయి మన మీద. మనం మాత్రం వేరేళ్ళ మీద చూపం. అదే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఏ విధంగా చూసినో మీరు కూడా అలాగే చూడండి. కనికరము గలవాడై ఉన్నట్టు మీరు కనికరము గలవారై ఉండుడి. నేను కనికరవంతుడి, మీరు కూడా కనికరం కలగాలి. వేరే వాళ్ళని చూసినప్పుడు కనికరం కలగాల. కనికరం కలుగుతుంది కొన్నిసార్లు. కనికరం కలిగి మనము జోబులోకి వెళ్ళి 10 రూపాయలు తీసి ఇస్తాం. ఇచ్చినావు, నీకు ఆశీర్వాదం వచ్చిందా? రాదు. ఎందుకు రాదు? క్షమాపణ గుణం నీ లోపల లేదు కదా. నీ లోపల లేనప్పుడు నువ్వు 10 రూపాయలు ఇస్తేంది, 100 రూపాయలు ఇస్తేంది. ఒకడు అన్నాడంట, ప్రభువా నేను అన్నీ చేస్తున్నా, ప్రజలకు దాన ధర్మాలు మస్తు చేస్తున్నా, మళ్ళీ నేను పరలోకం పోతానా అని అడిగిండంట. దాన ధర్మాలు చేస్తున్నావంటే నీకు ఉన్నది వస్తున్నావు, కానీ ఎవరైనా నీ జీవితంలో క్షమించినవా? ఎవరిని క్షమించలే. ఎవరిని క్షమించకపోతే నువ్వు పరలోకం ఎట్లా పోతావు? నువ్వు ఏది వంచినా పరలోకం పోవు, చక్కగా నరకమే పోతావు. అది అంటున్నాడు ఆయన. ఇంకో మాట, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చకుడి, కనికరం గలవారై ఉండాలి, తీర్పు తీర్చొద్దు, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చకపోతే మీకు తీర్పు లేదు. మీరు ఒకవేళ తీర్పు తీస్తే భలే చెప్పినవు లే, నువ్వు తప్పు చేసినావు కదా, నువ్వు జడ్జా? తప్పు చేసినావుగా అని చెప్పనీకి ఆయన అంటున్నాడు, యు ఆర్ నాట్ జడ్జ్. నువ్వు జడ్జి కాదు, నువ్వు న్యాయవాదివి కాదు, నువ్వు తీర్పు తీర్చడానికి లేదు. మనం తీర్పు తీరుస్తాం. వాడు అట్లోడు, వీడిట్లా, వీడట్లా, ఆమె అట్లా, ఈమె ఇట్లా తీర్పు తీరుస్తాం. నువ్వు ఎప్పుడైతే ఇట్లా తీర్పు తీర్చడం మొదలు పెడతావో మరి ఆయన నీకు తీర్పు తీరుస్తావు. నువ్వు ఎవరి తీర్పు గురించి ఆలోచించకపోతే ఆయన ఎవరి తీర్పు గురించి ఆలోచించడు. నువ్వు ఎవరిని తీర్పు తీర్చకపోతే నీకు కూడా తీర్పు లేదు. నువ్వు తీర్పు తీర్చడం మొదలు పెడితే నీకు కూడా తీర్పు ఉంటుంది. నేరము ఇతరుల మీద మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. మీరు ఇతరులను తీర్పు తీరిస్తే మీకు తీర్పు ఉంది. మీరు ఇతరులను తీర్పు తీర్చకపోతే మీకు తీర్పు లేదు. మీరు ఇతరులను నేరం మోపకపోతే మీ మీద నేరం లేదు. మీరు ఇతరుల మీద నేరం మోపితే మీ మీద కూడా నేరం ఉన్నది. ఇంకొక మాట, మీరు ఇతరులను క్షమించకపోతే మీకు క్షమాపణ లేదు. మీరు ఇతరులను క్షమిస్తే మీకు క్షమాపణ ఉన్నది. అప్పుడు మీరు క్షమింపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఆనచి కుదిలించి దిగజారున్నట్టు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతో మీకు మరలా కొలవబడునని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మనం ఏది చేస్తామో అదే మనకు తిరిగి వస్తుందంట. నువ్వు తీర్పు తీరుస్తే నిన్ను తీర్పు తీరుస్తావు. నువ్వు క్షమించకపోతే నీకు క్షమాపణ లేదు. నువ్వు క్షమిస్తే నీకు క్షమాపణ లేదు. నువ్వు ఎవడు ఏ తప్పు చేయడు, అబద్ధం ఆడి వాని మీద నేరం మోపినావు అనుకో, నీ మీద ఇంకోడు వచ్చి అబద్ధం ఆడి నీ మీద కూడా నేరం మోపుతాడు. ఇవన్నీ మనం బాగానే వింటాం, కానీ గుర్తుంటున్నాయా? గుర్తుండాలి, వినడం కాదు, గుర్తుండాలి. ఇవి గుర్తుండి వాటి ప్రకారంగా జీవించాలా. గుర్తుండి వాటి ప్రకారంగా మనం జీవించాలా. ఇంకొక మాట ఏమంటే ఇక్కడ, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కొలబడనని చెప్పాను. అయితే మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగి చేయబడుతుంది. మనం తీర్పు తీర్చొద్దు, మనం తీపించుకోవద్దు. అలాగే ఇంకొక మాట, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. పౌలు అంటున్నాడు, చూడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ మనకు రావాలంటే, మనకున్న సమస్యలన్నీ పోవాలంటే ఇది ఒక సిస్టమ్, ఇది ఒక మెథడ్ అనమాట. ఈ మెథడ్లో మనం ఉంటే మనకేం కావాలో నాకు వస్తాయి. ఏమన్నాడు? మీ దగ్గర వినయం ఉండాలి. ఏది? జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవి మనకు ఉండాలి. ఎవడైనా ఒక్కటంటే మనం 4 అంటాం, వాడు ఒక్కటంటే మనం ఏమనుకోవాలి? నాకు వినబడలేదు. వాడు 2 అన్నాడు, నాకు వినబడలేదు. ఆ వినబడకపోతే ఏమంటారు తెలుసా? ఏమరా చెవిటోని వా, 2 సార్లు వినబడతలేదా? వినబడతలేదు. వెరీ సింపుల్. వినబడ్డదంటే అక్కడ పోట్లాట అవుతుంది. ఎందుకు వాడిని తిట్టిండు, ఏదో అన్నాడు, నీకు వినబడలే, దట్స్ ఆల్. అదే అంటున్నాడు ఆయన. మీ దగ్గర జాలి ఉండాలి, దయాలుత్వం ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతం గొప్పది. వాడు ఏదో అన్నాడు, మనకు వినబడలే, అంతే. ఏమరా చెవిటోని వా అన్నాడు, అవును చెవిటోని, నాకు వినబడలే. అందులో మనకు ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. అందులో మనకు ఆశీర్వాదం ఉంది. వాడు అన్నది మనకు వినబడ్డాడు, వాడు ఒక్కటంటే మనం 2 అంటాం, మనకు ఆశీర్వాదం లేదు, మనకు క్షమాపణ లేదు. మనకు క్షమాపణ లేనప్పుడు మనం ఎవరిని క్షమించలేము. మనకు క్షమాపణ ఉండగానే క్షమిస్తలేము. మనము క్షమాపణ లేకపోతే క్షమిస్తామా? కత్తి పట్టుకుంటాం. ఇక క్షమాపణ ఉన్నప్పుడేమో క్షమిస్తలేము, క్షమాపణ లేకపోతే కత్తి పట్టుకుంటాం, ఇక పొడి చెత్తమని. అంత రోషం ఉంటుంది మనకి. అదే ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కొలసీ పత్రికకు. పౌలు కొలసీ పత్రిక రాస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరికి తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. తర్వాత మనం క్షమించబడాలా, మనం కూడా ఇతరులను క్షమించాలా. ఇంకో కొలసీ పత్రికలో ఇక్కడ 13:13లో ఏం మాట్లాడినా, అదే 13:13లో, అది 13:13 కాదు, 3:13లో ఏమన్నాడు ఆయన? మీ నిమిత్తమై నాకు వచ్చిన శత్రువులను నేను ఏం చదువుతున్నా ఇక్కడ? 6 చదువుతున్నా, 6:37 చదివినా, 3 కొలసీ పత్రికల 3:13 చదివినా, 3:13 అదే 3:13 మరొక మార్గాన్ని చదువుతున్నాం మనము. 3:13 ఏమంటాడు? దేవుని చేత ఏర్పరచబడిన ఎవడైనా తనకు హాని చేసిన ఒకరి ఎడల ఒకడు సహించుడి, ఒకరికి ఒకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుకొనుడి. వీటన్నిటిపైన పూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రేమ ముఖ్యమైనది వీటన్నిటికీ. ఇవన్నీ జరగాలంటే నీ లోపల ప్రేమ ఉండాలి. నీ లోపల ప్రేమ ఉంటే ఇవన్నీ జరుగుతాయి. నీ లోపల ప్రేమ లేకపోతే క్షమించలేవు, నువ్వు క్షమించబడవు, తీర్పు తీరుస్తావు, నీకు తీర్పు లేదు, నీవు నేరం మోపుతావు, నీ మీద నేరం మోపబడుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటికి అనుబంధం ప్రేమ. ప్రేమ ఉంటే అన్నీ చేస్తాం. ప్రేమ ఉండి మనల్ని ఒకటి తిట్టినా మనం ఏమనవాలి. ప్రేమ ఏసైకున్నది కనుక ఏసైని పరిపరి విధాలుగా హింసించారు. ఏమని అన్నాడా? ఏమన్నాడు? ప్రేమ అన్నిటినీ సహించును. ప్రేమ అన్నిటినీ సహించింది, ఏమనలే, మళ్ళీ తిరిగి మాట్లాడలేదు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ,
ఇక చివరిదిగా చూస్తున్నాం అపోస్తల కార్యంలో 2:38. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో 38వ వచనంలో ఏమన్నాడు ఇక్కడ? పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. ఈ పైవన్నీ జరగాలంటే, ఇంతవరకు మనం మాట్లాడుకునే అన్నీ జరగాలంటే ఏం చేయాలి అంటున్నాడు ఇక్కడ? మారు మనసు పొందాలి. మారు మనసు పాపక్షమాపణ పొందితే క్షమాపణ మనలోనికి వస్తుంది. క్షమాపణతో పాటు ఇతరుల మీద తీర్పు తీర్చకుండా ఉండేది వస్తుంది, ఇతరుల మీద నేరం మోపకుండా ఉండేది వస్తుంది, ఇతరులను మోసం చేయకుండా ఉండేది వస్తుంది, ఇతరులతో మన ప్రవర్తన చూపించుకునే విధానం వస్తుంది. ఎప్పుడు? మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బ్యాప్టిజం తీసుకున్నాం. అంటే ప్రేమ ఉన్నది, బ్యాప్టిజం తీసుకున్నాము. ఇవన్నీ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఇంకా క్షమాపణ మనలోనికి రాలేదంటే అర్థం ఏంటిది? ఉత్తుత్తి బాప్తిజం తీసుకున్నాం మనమండి. నామకే వాస్తే పబ్లిక్లో చూడలేక బాప్తిజం తీసుకున్నాం, పెళ్లి కొరకు బాప్టిజం తీసుకున్నాం, చదువు కొరకు బాప్టిజం తీసుకుంటారు కదా. సీట్ రావాలంటే నీ బాప్టిజం సర్టిఫికేట్ తీసుకురా అంటే దొంగ సర్టిఫికేట్ తీసుకొని పోతాం. పెళ్లి కావాలంటే బాప్టిజం సర్టిఫికేట్ తీసుకురా అంటే దొంగ సర్టిఫికేట్ తీసుకొని పోతాం. ఆయన ఏమంటుండు? దొంగ సర్టిఫికేట్ కాదు ఇక్కడ తీసుకొచ్చేది, దొంగ సర్టిఫికేట్ కాదు నువ్వు తీసుకొచ్చేది, కరెక్ట్గా తీసుకురా అంటున్నాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయన నువ్వు ఏది తీసుకొస్తావో అదే కరెక్ట్గా ఉండాలా. అదే విషయాన్ని అంటున్నాడు పేతురు. మారు మనసు పొందాలి. ఫస్ట్ స్టెప్ మారు మనసు పొందితేనే ప్రభువుని ఆరాధిస్తాడు. మారు మనసు పొందకపోతే ప్రభువుని ఆరాధించాడు, లోకంలో ఉన్న వాళ్ళని ఆరాధిస్తాడు. మారు మనసు పొందితే ప్రభువుని ఆరాధిస్తావు. అలాగే పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్టిజం. పాపక్షమాపణ నీకు రావాలంటే, మారు మనసు నీకు రావాలంటే ప్రభునందు నువ్వు నమ్మకం ఉంచి బాప్టిజం తీసుకుంటే క్షమాపణ వస్తుంది. క్షమాపణ నీకు వచ్చినప్పుడు క్షమాపణ నీ దగ్గరనే దాచిపెట్టుకొని వేరొళ్ళని నేను క్షమించను అంటే ఆ క్షమాపణ కూడా తుస్సైతుంది. నీ దగ్గర ఉన్న క్షమాపణ కూడా పోతుంది. నీ దగ్గరున్న క్షమాపణ పోయిన తర్వాత నీకు ఆశీర్వాదం లేదు, నీ సమస్యలు అట్లనే ఉంటాయి, నీ రోగం అట్లనే ఉంటుంది. ఇక నీకు ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో ఆ ఇబ్బందులు అట్లాగే ఉంటాయి. కొందరు ఇబ్బందులన్నీ పక్కకు పెట్టి లోకంలో ఎంజాయ్ చేస్తాం మనం. కానీ ఒక టైం వస్తుంది, ఆ ఇబ్బంది మన ముందడికి వస్తుంది. ఎందుకు మన ముందడికి వస్తుంది అంటే మన లోపల క్షమాపణ గుణమే లేదా. మనం ఎవరిని క్షమించామా? ఎవరిని క్షమించాం? ఎవడనేమనంటే మనం ఊరుకోం. ప్రియమైన దేవుని వల్ల నేను లోకాన్నే క్షమించేసిన, మీరు మీ పక్కని క్షమించడానికి ఏంది అంటున్నాను ఆయన. లోకం మొత్తం క్షమించేసిన నేను. క్షమించడమే కాదు, వాళ్ళకు వెలగట్టిన, రుసుము ట్యాక్స్ కట్టిన, పన్ను కట్టిన, ఏం పన్ను, రక్తం ధారపోసిన వాళ్ళ కోసం మిమ్మల్ని ధారపోయమన్నాడా? మీ పక్కని క్షమించడానికి నీ రక్తం ధారపోయి అంటున్నాడు ఆయన? అంటలే కదా. క్షమించమంటున్నాడు. జస్ట్ యూ హ్యావ్ టు ఫర్గివ్ హిమ్. నువ్వు వాడిని క్షమించు అంటున్నాడు. ఆ ఒక్క మాట క్షమిస్తే ఏమైంది నీకు? లేదు నేను చచ్చిందాక నేను అట్టనే గుర్తుపెట్టుకుంటా. ఏమనుకున్నావో కానీ మర్చిపోతాను అనుకున్నావా రా నువ్వు? మర్చిపోను. నేను చచ్చిపోయిందాక నిన్ను జ్ఞాపకం చేసుకుంటా. నా సావు కూడా నువ్వు రావద్దురా. సావుకు నువ్వు రావద్దు. నువ్వు చచ్చినాక ఎవడు చూడవచ్చు? నువ్వు చచ్చిపోదు, ఎవడు చూడతాడు నిన్ను? అంత కఠినంగా ఉంటున్నారే మనుషులు. ఏహెచ్కేల్ అంటాడు, మీ మాంసపు రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తాం మీకు అంటాడు. రాతి గుండె ఉంటుంది మన లోపల, అందుకే ఒకరిని ఠకామ్మని పొడిచేస్తాం. అరే ఈడు మనిషి ఆడు మనిషి, వాడిని ఎట్లా పొడిచేసిండు అంటే వీనికి రాతి గుండె ఉన్నది. ఏహెచ్కేల్ అంటున్నాడు రాతి గుండె తీసేస్తాం మీ లోపలికి వెళ్ళి అంటున్నాడు. రాతి గుండె తీసేసి నేను నీకు మాంసపు గుండె ఇస్తా అంటున్నాడు. మాంసపు గుండె ఇచ్చినప్పుడు నీ దగ్గర క్షమాపణ వస్తుంది కదా. నువ్వు నేను క్షమించనే ఎట్లా అంటున్నావు? నువ్వు క్షమించకపోతే నీకు క్షమాపణ లేదు.
నువ్వు తీర్పు తీర్చకపోతే నీకు తీర్పు లేదు, నువ్వు నేరం మోపకపోతే నీకు నేరం లేదు, నువ్వు ఇతరుని కొరకు క్షమాపణ ప్రార్థన చేస్తే నీ కొరకు ఇంకోటి చేస్తాడు, నువ్వు వాని కొరకు ప్రార్థన చేయకపోతే నీ కొరకు ప్రార్థన లేదు. ఇవన్నీ ఒకటిపై ఒకటి స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. ఒకటి ఏంటిదంటే, దేవుడు మనల్ని వాట్ డస్ ద బైబిల్ సేస్ అబౌట్ యువర్ ఫర్గివ్నెస్, నీ క్షమాపణ గురించి బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ మీన్స్ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అనే విషయం. యేసు ప్రభు చెప్తున్నాడు, దయగలిగి జీవించాలి నువ్వు, నెంబర్ 1. రెండవది, ప్రార్థన చేయాలి నువ్వు. ఈ ప్రార్థన ఏంటిది? ఎదుటోని క్షమించే ప్రార్థన, ఎదుటోని క్షమించే దయ, ఎదుటోని క్షమించే నీతి నీ లోపల ఉండాలి, ఎదుటోని క్షమించే సహోదరత్వం నీ లోపల ఉండాలి. నువ్వు తమ్ముడివికి అన్నవు కాదు, వాడెవడో నువ్వెవడో కన్నా తమ్ముడు అనుకో, క్షమించేసేయి. వాడెవరో నువ్వెవరో, వాడు నా అక్క అనుకో, క్షమించేసేయి. వాడు నా చెల్లెలు అనుకో, క్షమించేసేయి. వాడు నా బిడ్డ అనుకో, క్షమించేసేయి. వాడు నా అత్త అనుకో, క్షమించేసేయి. అది నీ లోపల ఉండాలి, సహోదరత్వం అంటారు దాన్ని. అలాగే ఎవరి గురించి నువ్వు తీర్పు చెప్పవద్దు, నీ గురించి తీర్పు లేదు. నువ్వు ఎవరి గురించి అయితే తీర్పు చెప్తావో నీ గురించి తీర్పు ఉంటుంది. ఎవరి మీద నువ్వు చాడీలు చెప్తావో నీ మీద చాడీలు చెప్పడం తయారవుతారు. నీకు మారు మనసు ఉంటే అందరికి మారు మనసు వస్తుంది. అందరి గురించి నువ్వు ప్రార్థన చేస్తావు, వాళ్ళకు కూడా మారు మనసు వస్తుంది. నీకు మారు మనసు లేకపోతే, క్షమాపణ లేకపోతే నువ్వు ప్రార్థన చెయ్యవు, నువ్వు ప్రార్థన చెయ్యవు. అలాగే నువ్వు ప్రార్థన చేయమని ఎవరికి నేర్పవు. అది తర్వాత చివరిగా చూసినట్టు కనుకైతే మారు మనసు నీకుంటే ఎదుటోళ్ళ మారు మనసు గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. మారు మనసు నీకే లేకపోతే నువ్వు ఎదుటోళ్ళ మారు మనసు గురించి ప్రార్థన చేయవు. మారు మనసు ఉంటే పాప క్షమాపణ ఉంటే నీకు క్షమాపణ ఉంటుంది. నీకే క్షమాపణ లేకపోతే నువ్వు ఎదుటోళ్ళని క్షమించలేవు. ఒకటి. రెండవది, నీకు క్షమాపణ ఉన్నా నువ్వు ఎదుటోళ్ళని క్షమిస్తలేవు అంటున్నాడు కదా. చీకటి వరకే, సాయంత్రం పడే వరకే మీ కోపం ఉండాలి, లిమిట్లో ఉండాలి. మొత్తం ఉండొద్దు అంటున్నాడు ఆయన. కోపం ఉండాలి, లిమిట్లో ఉండాలి. పిల్లలు చదవరు, బెత్తం తీసుకొని కొడతాం, వాడిని చంపం కదా, అది కోపం. పిల్లోన్ని కొట్టి సరిచేయడం కోపం, లేదురా అన్ని పొడిచేసి చంపేయడం పాపం. పాపం. కోపం పడండి, పాపం చేయకండి. కోపపడి నువ్వు వాడిని కొట్టి వాడిని నేర్పిస్తే వాడు మంచిగా నేర్చుకుంటాడు. లేదు, కోపపడి పాపం తెచ్చుకొని వాడిని పొడిచేస్తే నీకు నరకాగ్ని గుండం ప్రాప్తిస్తుంది. అది వద్దు అంటున్నాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్షమాపణ ఎట్లా వస్తుంది? ఈ విధంగా వస్తుంది క్షమాపణ. మారు మనసు రక్షణ మొట్టమొదటిసారి ఉంటే క్షమాపణ వస్తుంది. క్షమాపణ వచ్చిన తర్వాత క్షమాపణ పనులు మాత్రమే చెయ్యాలి. ఇతరులను క్షమించాలా, ప్రతి దానిలో క్షమించాలా. ఎవడన్నా నీకు ఏదైనా తిట్టినా ఆ తిట్టి నీకు మంచిగా వినబడాలి. ఆడు నీకు ఏదైనా తిట్టిండు అనుకో, థ్యాంక్ యూ అనాలి. నీకు తిడితే థ్యాంక్ యూ చెప్పిండు ఏంటి అనుకుంటున్నాడు, కానీ నీకు మంచిగా వినబడ్డది. వాడు చెడ్డగా తిట్టిండు, నీకు మంచిగా వినబడ్డది, నువ్వు థ్యాంక్ యూ అని చెప్పాలి. ఆ విధంగా ఉన్నట్టు కనుకైతే దేవుడు నన్ను దీవిస్తాడు, అలాగే నా ముందుకు నడిపిస్తాడు. అలాగే మనం ప్రభు అయినటువంటి క్రీస్తు నీకు నాకు సహాయం చేసి నడిపించును గాక. వాక్యానుసారమైన జీవితం నీలో నాలో ప్రవేశపెట్టి వాక్యానుసారం జీవితం మనకందరికీ దయచేయును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.